అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ముందుగా రాఖీ పౌర్ణమి మరియు వినాయక చవితి శుభాకాంక్షలు. మీకు ఈ గోమయ ఉత్పత్తులను అందజేస్తున్నారు ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ మరియు గోమాత సేవా సంస్థ పరిషత్ చైర్మన్ మురంశెట్టి రాములు బాపు గారు. ఈ గోమయ ఉత్పత్తులన్నిటినీ పంచగవ్యాలతో దగ్గరుండి మరి రెడీ చేపిస్తున్నారండి లోక కళ్యాణార్థం కోసం. ఇంత మంచి అవకాశాన్ని కల్పించారు మన రాముల బాపు గారు. ముందుగా మీకు ఈ రాఖీ చూపిస్తున్నాను. గోమయ రాఖీ అండి. గోమయ వసతే లక్ష్మి అంటే గోమయంలో లక్ష్మీదేవత కొలవై ఉంటుంది. గోమయము అంటే ఆవు పేడ, ఆవు పేడలో లక్ష్మీదేవత కొలవై ఉంటుంది. ప్లాస్టిక్ రాఖీలు కానీ ఇంకేదైనా రాఖీలు కావచ్చండి, అది పర్యావరణాన్ని కాలుష్యం చేస్తాయి. ఈ గోమయ రాఖీని మన సోదరుడికి అంటే అన్నయ్యకు కానీ తమ్ముడికి కానీ కడితే నెక్స్ట్ డే చెట్లల్లో వేసినా చెరువులో వేసినా అది ఎరువుగా పనిచేస్తుంది. అందుకే అందరూ గోమయ రాఖీలనే ఈసారి నుంచి గోమయ రాఖీలనే వాడండి. అంటే మన సోదరుని అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో తులతూగమని ఆశీర్వదించినట్టు. తర్వాత వచ్చే పండుగ వినాయక చవితి అండి. ఈ వినాయక చవితికి కూడా గోమయ వినాయకుడిని పూజిస్తే 33 కోట్ల దేవతలని మీరు ఒకేసారి పూజించినట్టే. నేను ఒక 5 సంవత్సరాల నుంచి గోమయ వినాయకుడినే పూజిస్తున్నాను. దినదినాభివృద్ధి కావాలి అన్న అష్టైశ్వర్యాలతో తులతూగాలన్న గోమయ వినాయకుడిని పూజించండి. తర్వాత చూపిస్తుంది గోమయ ప్రమిద అండి. ఈ గోమయ ప్రమిదలో 1 టీ స్పూన్ లేకుంటే 1/2 టీ స్పూన్ నెయ్యిని వేసి అంటే ఆవు నెయ్యిని వేసి 2 వత్తులు వేసి వెలిగిస్తే మీరు ఒక హోమాన్ని కానీ యాగాన్ని చేసినంత పుణ్యఫలం మీకు దక్కుతుంది. సో మనం ఇప్పుడు ఈ మధ్యలో హోమాలు డైలీ చేసుకోవట్లేదు కదా. ఆ పూర్వకాలంలో ఇళ్లల్లో ప్రతిరోజు హోమాలు చేసేవాళ్ళు, అంటే అగ్నిదేవుడికి పెట్టేవాళ్ళు. ఈ మధ్యకాలంలో తగ్గిపోయింది. ఇలాంటి ప్రమిద ఒక్కటి మీరు డైలీ ముట్టించుకుంటే మీ ఇంట్లో హోమం చేసినట్టే. తర్వాత మీకు పరిచయం చేపిస్తుంది గోమయ ధూప్ స్టిక్స్ అండి. ఇవి పంచగవ్యాలతోని రెడీ చేస్తున్నారు. మంచి సువాసన వెదజల్లుతుందండి. ఇవన్నీ గోమయ ఉత్పత్తులన్నీ పంచగవ్యాలతో తయారు చేపిస్తున్నారు. ఇది చాలా సువాసన వెదజల్లుతుందండి. తర్వాత మీకు గోమయ పిడకలను చూపిస్తున్నానండి. ఈ గోమయ పిడకలను ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ మరియు గోసేవా సంస్థ వాళ్ళు మనకి ఫ్రీగా అందిస్తున్నారండి. మనకి బొగ్గుల పైన మనము పొగ అంటే ధూపం వేసుకుంటున్నాం కదా ఇళ్లలో మంగళవారం కానీ శుక్రవారం కానీ. సో ఈ ఆవు పిడకలతోని మనం ధూపం వేసుకుంటే నరదృష్టి అనేది మన దగ్గరికి కూడా దరి చేరదు అండి. గోమయంతో చేసిన అన్ని సిరి సంపదలు అండి. గోమయ ఉత్పత్తులైన గోమయమైన ఆవు అయినా ఆవును పూజించిన సకల దేవతలను పూజించినట్టేనండి. ఆవుకి ఆహారం పెడితే సకల దేవతలకు ఆహారం పెట్టినట్టే అండి. మన గోమాతకి నమస్కరించి ఒక్క ప్రదక్షిణ చేస్తే భూమండలం అంతా ప్రదక్షిణ చేసిన పుణ్యఫలం వస్తుంది. మన శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా గోమాతను పూజించి సేవించి గోపాలుడైనాడు. సదా మన కృష్ణ భగవానుడే ఆవుకి పూజ చేసుకున్నప్పుడు మనం ఎంతటి వాళ్ళమండి, మానవ మాతులం. ఆవును పూజించండి, అష్టైశ్వర్యాలతో తులతూగండి.